చాలా మంది పాస్టర్లు ప్రతిదానికి దశమ భాగం ఇవ్వాలి, లేకపోతే ఆ పని అనేది జరగదు, ఇంకా నెగటివ్స్ అనేవి స్ప్రెడ్ చేయడం నేను కూడా చాలా సార్లు విన్నాను. అలాంటి వాళ్ళని ఎండగట్టడం కూడా నా ఛానల్లో జరుగుతుంది. నా ఛానల్ కూడా చూడండి. వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అని, వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్, గొర్రె చర్మం వేసుకున్న తోడెల్లు అని నా ఛానల్లో అలాంటి వారిని ఎండగడుతూనే ఉంటాను. దశమ భాగం అనే పదం కొత్త నిబంధన కాదు, పాత నిబంధన. నేను అదే పనిగా యుద్ధం చేస్తున్నాను. అంటే అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటి? క్రిస్టియానిటీ అంటే, క్రిస్టియన్ అంటే లిటిల్ క్రైస్ట్. క్రిస్టియన్ అంటే లిటిల్ క్రైస్ట్. లిటిల్ క్రైస్ట్ అంటే ఎందుకన్నారు అంటే, క్రీస్తు ఏం చెప్పాడో అలాగే బిహేవ్ చేసేవాళ్ళు, అలాగే ప్రవర్తించే వాళ్ళని లిటిల్ క్రైస్ట్ అని పిలిచారు. అంటే జిరాక్స్ కాపీలు లెక్క. యేసు ప్రభు ఎలా బిహేవ్ చేశాడు, ఎలాగున్నాడు, ఎగ్జాక్ట్గా వీళ్ళు కూడా అదే టీచింగ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు లిటిల్ క్రిస్టియన్స్ అని పిలిచారమ్మా. క్రిస్టియానిటీ అంటే క్రీస్తుని ఇమిటేట్ చేయడం, అనుకరించడం, క్రీస్తుని చూపించడం, క్రీస్తులా మారేదానికి ప్రయత్నం చేయడం, క్రీస్తు ప్రాణత్యాగాన్ని అంగీకరిస్తూ ఆయనలాగా రూపాంతరం చెందేదానికి ఆ ప్రయాసని, ఆ ప్రాసెస్ని క్రిస్టియానిటీ అని పిలుస్తారు. ఓకే, పాస్టర్లు అంటే వాళ్ళు ఎలా ఉండాలి? నిజంగానే ఇట్లా సువార్త అనేది ప్రతి ఒక్కరికి తెలపాలి, తెలియజేయాలి అనడానికి పాస్టర్లు అనే వాళ్ళు ఉండాలి అని చెప్పి ఉందా బైబిల్లో? అవునమ్మా, అవునమ్మా, ఉందమ్మా. పాస్టర్లు, పాస్టర్ అంటే ఏంటంటే అమ్మా కాపరి అని. పాస్టర్ అంటే కాపరి. ఒక మందని కాపరి లేకపోతే మంద చెదిరిపోతుంది కదా, గొర్రెల మంద. అలాగే గొర్రెల మందని ఎలాగైతే పోషించడమో, కాపాడడమో, వాటికి వైద్యం చేయడమో, వాటిని బాగోగులు చూడడం ఎలాగైతే కాపరి చేస్తాడో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మందని, అంటే ఆయనలో విశ్వాసం ఉంచిన వారిని, వారికి టీచ్ చేయడం కానీ, వారికి సపోర్ట్ చేయడం కానీ, వారికి గైడెన్స్ ఇవ్వడం కానీ, వారిని కాపాడేటువంటి ఈ లోకంలో పడిపోకుండా ఆ వ్యక్తి పాస్టర్, కాపరి అని పిలుస్తారు. అంటే ఇప్పుడు పాస్టర్లలో చాలా మంది కూడా మగవాళ్ళే ఎక్కువగా ఉండడం చూసాం. ఆడవాళ్ళు ఎందుకు ఉండరు? పాస్టర్లలో ఆడవాళ్ళు ఉండరు. ఎందుకు? మరొకసారి చెప్తానండి. పాస్టర్లో ఎక్కువ శాతం మగవాళ్ళు కాదు, ఉన్న వాళ్ళంతా మగవాళ్ళే ఉండాలి. కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినటువంటి పుణ్యం చేత మేము కూడా 10 మంది కనపడాలనేటువంటి ఆ గొప్ప దుగ్ధతో చాలా మంది బయలుదేరారు కదా స్త్రీలు. వాస్తవానికి స్త్రీలు పాస్టర్లుగా ఉండరు, ఉండకూడదు. బైబిల్ అది చెప్పిందమ్మా. ఎందుకు అని అంటే, స్త్రీ తక్కువని కాదు, పురుషుడు ఎక్కువని కాదు. పురుషుడు స్త్రీ ఇరువురు ఈక్వల్ దేవుని దృష్టిలో. ఈక్వల్ 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 డజంట్ మీన్ సేమ్. ఈక్వల్ అంటే సేమ్ అని కాదు. ఈక్వల్ అంటే సేమ్ అని కాదు. వాళ్ళని దేవుడు తయారు చేసిన విధానంలో కానీ, దేవుని దృష్టిలో కానీ వాళ్ళిద్దరు ఈక్వల్, సమానం. కానీ ఒకటే కాదు. స్త్రీకి ఉన్న బాధ్యతలు వేరే ఉన్నాయి, పురుషుడికి ఉన్న బాధ్యతలు వేరుగా ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే, పురుషుడికి బోధించేటువంటి బాధ్యత దేవుడిచ్చాడు, సంఘాన్ని కాపాడేటువంటి బాధ్యత ఇచ్చాడు. అయితే స్త్రీకి కుటుంబాన్ని కాపాడేటువంటి బాధ్యత ఇచ్చాడు, కుటుంబాన్ని కాపాడేటువంటి బాధ్యత ఇచ్చాడు. కాబట్టి స్త్రీ పాస్టర్లు ఉండరు. అయితే ప్రస్తుతానికి వచ్చారు. అది బైబిల్కు వ్యతిరేకం. ఉదాహరణకి ఏదైనా ఒక విషయాన్ని వివరించాలనుకో. ఉదాహరణకి ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరో అత్యాచారం చేశారు. ఆమె నా దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంది అనుకో, పాస్టర్ గారు ఇలా జరిగిందంటే నేను తనని చెప్పగలను, ఇలా 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 అని చెప్పగలను. కానీ ఒక పురుషుడు మోసపోయి ఒక స్త్రీ చేతిలో ఇంకో స్త్రీ దగ్గరకు వచ్చారు మొర పెట్టుకున్నాను అనుకో, తను వినడానికి కూడా ఇబ్బంది పడుతుంది. వినలేదు. అంటే పురుషుడు చేసే ప్రతి పని స్త్రీ చేయలేదు, స్త్రీ చేసే ప్రతి పని పురుషుడు చేయలేడు. కాబట్టి పురుషుడికి బోధించేటువంటి, సంఘాన్ని కాపాడేటువంటి బాధ్యతలు దేవుడు పురుషుడికి ఇచ్చాడు. పాస్టర్గా పురుషులు ఉన్నారు, స్త్రీ లేదు బైబుల్లో. అయితే ఇప్పుడు వచ్చారు, అది దౌర్భాగ్యం. అలా భ్రష్టు పట్టిపోతుంది క్రైస్తవం చాలా మట్టుకు. అదే ఈ మధ్య చాలా సాంగ్స్ అనేవి వస్తున్నాయి. స్టైల్ మారింది, ఇవన్నీ జస్ట్ ఫేమస్ అవ్వడానికి మాత్రమే ఫాలో అయినాయా? ఈ అంటే దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీలో వశమవుతాను, ఇవన్నీ దేనికంటారు? అంటే అమ్మా అవి నేను కూడా విన్నాను. మరి ఎవరు రాశారు నాకు తెలియదు. కానీ నాకేమనిపిస్తుంది అంటే, గతంలో వీళ్ళు రికార్డింగ్ డ్యాన్స్ వేస్తూ ఉండుంటారు. బహుశా అలాంటి వాళ్ళు ఎందుకో పొరపాటున ఇటు ఎక్కడికో చర్చికి వెళ్ళి ఆ రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతిని ఇక్కడ క్రైస్తవంలో కూడా స్టార్ట్ చేసి పాటల రూపంలో దీన్ని భ్రష్టు పట్టించడానికి ఎవరైనా ప్రయోగించారేమో అలాంటి వారిని క్రైస్తవంలో. కానీ అది నా అనుమానం. అది విషయం. అండ్ ఇంకొకటి, లేకపోతే క్రైస్తవ సాహిత్యం నా స్టైల్ మారింది, నా జుట్టు మారింది, ఏంది అసలు అది నా తెలియకడుతాను. అది అసలు పాట పట్టిన పేడ. పోయిన సంవత్సరం ఒక పాట వచ్చిందని చెప్పి అది ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతుందో ఇంకా ప్రతిదీ అందరూ చేయడము, ఫాలో చేయడము. ఈ మధ్య మళ్ళీ పొద్దున్నే లేవంగానే
హారతులు, యేసుప్రభుకు హారతులు అని చెప్పి యేసుప్రభు పాటలు అని చాలా వింటున్నాము. ఇప్పుడు మొత్తం క్రిస్టియానిటీ అనేది ఓ మతం, లేకపోతే వాళ్ళకు ఒక వే అనేది ఉంటుంది అని చెప్పి ఒక వే అనుకుంటే అదంతా తీసుకొచ్చి ఇప్పుడు హిందూయిజం లో తీసుకురావడము, మాకు ఎలా అయితే హారతులు ఉంటాయో, మాకు ఎలా అయితే విగ్రహాలు ఉంటాయో ఇవన్నీ ఫాలో చేయడము, ఇదంతా అంటే మా వేలోకి వస్తున్నారేమో అనిపిస్తుంది. కాదు, మీ వేలోకి వాళ్ళు రాలేదు, వాళ్ళు మీరు ఒకటే. మీ వేలోకి వాళ్ళు రాలేదు, వాళ్ళు మీరు ఒక్కటే. కాదు, చిన్న తేడా ఏంటంటే వాళ్ళ చేతిలో బైబుల్ ఉంటుంది, మీ చేతిలో బైబుల్ ఉండదు, అంతే తేడా. వాళ్ళని RCM అని పిలుస్తారు, రోమన్ క్యాథలిక్ మిషన్. క్యాథలిక్స్ అంటారే, మరియమ్మ బొమ్మలు, యేసు బొమ్మలు, అక్కడ కూడా కొబ్బరికాయలు కొడతారు, కొన్ని కోస్తారు, అగరబత్తీలు వెలిగిస్తారు, మోకాల మీద నడుస్తారు, కింద పడి దొర్లుతారు, ఏంటంటో గుండు కొట్టించుకుంటారు. వాళ్ళు మీలోకి రావట్లే, వాళ్ళు మీరు ఒక్కటే. కాకపోతే వాళ్ళ చేతిలో బైబుల్ ఉంటుంది, అంతే. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులు కాదు. ఎవరు వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు బైబుల్ పట్టుకున్న హైందవులు. బైబుల్ పట్టుకున్న హైందవులు అంతే. అసలు హైందవులు ఎక్కడున్నారు? అసలు క్రిస్టియన్లు ఎక్కడున్నారు? క్రైస్తవులు ప్రొటెస్టెంట్స్ అంటారు వాళ్ళని. ప్రొటెస్టెంట్స్, RCM, క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్ 2 వర్గాలు ఉంటాయమ్మా బైబుల్ పట్టుకున్న వాళ్ళలో. ఈ ప్రొటెస్టెంట్స్ ని క్రిస్టియన్స్ అంటారు, RCM వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు. బైబుల్ పట్టుకున్న హైందవులు అని పిలుస్తాను నేను, అంతే. చిన్న డౌట్, హిందువుల విషయానికి వస్తే ప్రతి ఒక్క మతాన్ని గౌరవించడము, లేదా ప్రతి ఒక్కరితో మాట్లాడడము, ఆ కలుపుకొలతనం అనేది వేరుగా ఉంటుంది. క్రైస్తవుల విషయానికి వస్తే ఏదైనా ప్రసాదం తీసుకొస్తే గనక నేను తినను మొట్టను అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే ఇరుగు పొరుగు వారిని ప్రేమించవలను అని చెప్పి బైబిల్లోనే ఉంటుంది. అంటే మీరు ప్రేమించట్లేదా? ఓకే, వెరీ గుడ్ అమ్మా, మంచి 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 ప్రశ్న అడిగారు. నేను మ్యాన్సన్స్ హౌస్ తీసుకొని తాగుతుంటాను, మీరు వస్తారు, లక్ష్మి వచ్చి ఒక పెగ్గే అంటాను, మీరు తాగరా? తాగను. అంటే మీరు నన్ను ప్రేమించట్లేదా? నిన్ను కూడా నీ పొరుగు అని ప్రేమించండి అని. నాకు అది నచ్చట్లేదు కదా, నాకు కూడా అది నచ్చట్లేదు. ప్రసాదం ఎందుకు నచ్చదు? ఏంటి, ఎందుకు? ఒకవేళ ఈ మ్యాన్సన్స్ హౌస్ తాగాను అనుకో, నా లివర్ పాడైపోతుంది. నా లివర్ పాడైపోతుంది, నా ఫిజికల్గా నేను డ్యామేజ్ అయిపోతాను. ఓకే, నేను మధ్యాహ్నం బానిసం అవుతాను. కానీ బైబిల్లో చెప్పబడింది ఏంటంటే, దేవుణ్ణి కాకుండా దేవుడి స్థానాన్ని ఇచ్చినటువంటి ప్రతిదీ విగ్రహమే. దేవుణ్ణి కాకుండా దేవుడి స్థానాన్ని దేనికి ఆపాదించినా అది విగ్రహమే. విగ్రహం అన్నది దేవునికి హేయమైంది. హేయం అంటే అసహ్యం అమ్మ. అంటే దేవుడి స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చినప్పుడు అది హేయమైంది. ఆ విగ్రహ సంబంధమైన దాంట్లో పాల్పొంపులు పొందినప్పుడు దేవుణ్ణి వెక్కిరించినట్టు, దేవుణ్ణి ఎగతాళి చేసినట్టు, దేవుడి మీద శత్రుత్వాన్ని ప్రకటించినట్టు, అది అపవిత్రతగా మేము భావిస్తాము. ప్రసాదం మీకు ఇప్పుడు మలినమా? మందు తినే అస్సలు పోల్చలేదు. నేను ముందే చెప్పాను, మీరు సరిగ్గా వినట్లేదు. ఇది కూడా మందు అన్నది నేను ఫిజికల్ గా డ్యామేజ్ చేస్తుంది నన్ను, ప్రసాదం అన్నది నన్ను స్పిరిచువల్ గా డ్యామేజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏంటి అసభ్యకరమైనది, మలినమైంది అని చెప్పి మాట్లాడుతున్నారుగా, అంటే ప్రసాదాన్ని ఈ విధంగా భావిస్తున్నారా? అయ్యో, మీరు ఎందుకు వినట్లేదు నా మాట? నేను ఎప్పుడన్నా నా మాట ప్రసాదం మలినమైందని? నేను అది కాదన్నది. దేవుడి స్థానాన్ని తీసి ఇంకొక దానికి ఆ దేవుడి స్థానాన్ని ఇచ్చినప్పుడు అది ప్రతిది విగ్రహం అవుతుంది. ఏదైనా సరే, అది మనిషి కావచ్చు, చెట్టు కావచ్చు, పొట్టు కావచ్చు, రాయి, ఏదైనా సరే విగ్రహం అవుతుంది. ఈ విగ్రహం అన్నది దేవుడికి హేయమైంది. కాబట్టి దేవుడికి హేయమైన దాని దగ్గర అర్పించిన దాన్ని దేవుని నమ్ముకుని నేను తినకూడదు బైబిల్ చెప్పింది.